నాకు ఇష్టమైన రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కూడా. ఆయన 'మనసిచ్చి చూడు' అనే సినిమాకి రాసిన తర్వాత 'లవ్ చేయండి రా మీరు లాభపడరా' అనే సాంగ్ చూసి మాది ఇంకా క్యాసెట్ల నేపథ్యం అని చెప్పాను కదా, ఇంకా అవన్నీ చదువుతూ వచ్చి ఆయన కలిసే అవకాశం వచ్చింది. శివరాత్రి రోజే కలిసాను నేను. ఆయన పాట రాసే విధానం చూసాను నేను. నార్మల్గా అయితే వేల మధ్య సిగరెట్ ఉంటుంది, ఆ రోజు శివరాత్రి కాబట్టి ఆయన ఉపవాసంలో ఉన్నారు. మంచిగా దేవతా వస్త్రాలు ఉన్నట్టుగా తెల్ల బట్టలు వేసుకొని నీట్గా ఆ ట్యూన్ వస్తూనే ఉంది, గట్టి గట్టిగా పాడుతున్నారు, పదాలు వేస్తున్నారు. మీరు పాట రాసే విధానం ఎలా ఉంటుంది? చాలా ఏకాంతంగా కూర్చొని రాస్తారా, లేకపోతే లౌడ్గా ఎట్లా ఉంటుంది అది? అంటే నేను చూడలేదు ఎప్పుడు, ఆ సందర్భం నాకు దొరకలేదు. నేను బస్ స్టాండ్లో కూర్చొని పాట రాయగలను. సమూహంలో ఏకాంతం, ఏకాంతంలో సమూహం అంతే. నాకు ఒక ప్రత్యేకమైన ఏమంటారు, మనం అలసాని పెద్దని చెప్పినట్టు నిరుపహతి స్థలంబు తూగుటుయ్యాలలు, పక్కన ఒక చిలికత్తే తాంబూలం వేయడము, ఇట్లాంటివి నాకేమీ లేవు. అలాగే చాలా ఒక ఏకాంతంలోనే రాయాలి అనేది కూడా లేదు. ఏకాంతంలో కూడా రాస్తాను తప్ప ఏకాంతంలోనే రాయాలనేది మాత్రం నాకు లేదు. ఐ కెన్ రైట్ ఎనీ ప్లేస్. నేను బస్సులో పోతూ, బైక్ మీద పోతూ, నాకు నేషనల్ అవార్డు వచ్చినటువంటి పాట నేను బైక్ మీద వెళుతూ ఆలోచించాను. ఇక్కడి నుంచి మహతి స్టూడియో నుంచి మా ఇంటికి, మాది ఉప్పల్లో ఉంటుంది మా ఇల్లు, ఠాగూర్ సినిమాల పాట. అది నేను ఇంటికి పోయేసరికి నాకు ఒకటి వచ్చేసింది, షేప్ వచ్చేసింది. ఇంటికి 15 నిమిషాల లోపల రాశాను ఆ పాట, నేను సైతం అనే పాట 15 నిమిషాల్లో రాశాను. అది అలా నాకు ఒక నిశ్శబ్ద వాతావరణము అదేం అవసరం అనుకుంటే నేను అవుట్ ఫోకస్ చేసుకోగలను. నా చుట్టూ మీరు అందరూ ఉంటారు, బట్ నేను లేరు. బాగా వాయిస్ వస్తూ ఉంటుంది, వాయిస్ నాకు వినరావట్లేదు అనుకుంటాను, నాకు వినరాదు. నా పాట మాత్రం నాకు వినొస్తూ ఉంటుంది. అంత కంట్రోల్ ఉంది మీకు? నా పాట మాత్రం నాకు వినొస్తూ ఉంటుంది. పక్కన బస్సులు కొయ్యి అంటుంటాయి, ఏమేమి జరుగుతూ ఉంటుంది. బట్ నాకు అవి వద్దు, నన్ను అనుకుంటే నేను పాట లోపల అనుకున్న పాటే నాకు చెవిలో కంగున మోగుతూ ఉంటుంది. ఇలాంటి అనుభవాలు కూడా నాకున్నాయి. అయితే సినిమాకి వచ్చిన తర్వాత కొంత లగ్జరీ అలవాటు అయ్యిండొచ్చు కావచ్చు. ఏదన్నా నాకేమనిపించట్లేదు చూస్తుంటే, అక్కడ కూర్చోబెట్టి హోటల్ రాయమంటే, మద్రాసు పోయినప్పుడు, తిరుపతి పోయినప్పుడు రాయమంటే రాసింది. బట్ ఐ కెన్ రైట్ ఇన్ మై హోమ్. నేను మధ్యలో వెళ్ళి మా పిల్లలతో నేను ఎంజాయ్ చేస్తాను, ఆడుకుంటాను. మళ్ళీ వచ్చి నేను నా రూమ్లోకి వచ్చి మళ్ళీ నేను ఒక లైన్ రాసుకుంటాను. ఇట్లా నేను సరదాగా నేను పాటలు రాసుకుంటాను. ఏదైనా ఒక సందర్భం నన్ను తీవ్రంగా అల్లకల్లోలం చేసిన సందర్భం కనుక వచ్చినప్పుడు, ఒక కుమరం భీముడు రాయాల్సి వచ్చినప్పుడు, ఒక ఉసేరమ్మ పాటలు రాయాల్సి వచ్చినప్పుడు, ఒక ఇంపార్టెంట్ పాటలు రాయాల్సి వచ్చినప్పుడు మాత్రం ఒక్కొక్కసారి నేను ఏకాంతం అయిపోతాను కాదు, టోటల్గా నేను ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేసి నేను కొంచెం ఉద్విగ్నంగా ఉండి పాటలు రాసిన సందర్భాలు కూడా ఉంటాయి. అక్కడ నేను ఎవరిని నేను ఎంటర్టైన్ చేయను. నేను అందులో పూర్తిగా లీనమై పాట రాసే ఒక ట్రాన్స్లోకి వెళ్ళి రాసిన అనుభవాలు కూడా నాకు ఉంటాయి. అట్లా నాకు దాసరి గారితో ఇంకా అనేక మందితో అటువంటి అనుభవాలు, అనుభూతులు ఉన్నాయి నాకు. గురుగారు, పోరాటమే మీ డిఎన్ఏ. లిటరలీ ఉనికి చాటుకోవడం, ఆత్మగౌరవం, దాన్ని ఉవ్వెత్తున ఒక జెండాలాగా దాన్ని నిలబెట్టడం అనేది మీ ఇది. మీరు ఇందాకే అన్నారు, నేను చాలా రాశాను కానీ విరివిగా రాయలేకపోయి ఉండొచ్చు అని చెప్పేసి. ఎంత లేదన్నా మీరు తెలంగాణని రిప్రజెంట్ చేస్తారు. నేను ఇది అని చెప్పేసి నేను అది కూడా నేను ఒక అనివార్యంగా పెట్టుకున్నాను మహేష్. ఏంటంటే నాకన్నా ముందు సినిమాలో తెలంగాణ పదాలు లేవని కాదు, వచ్చినాయి. కానీ పాయసంలో జీడి పలుకుల్లా ఉండేవి తెలంగాణ పదాలు. నేను వచ్చిన తర్వాత జీడి పలుకుల్ని పాయసంగా మార్చాను. తెలంగాణ పదజాలాల్ని నాకన్నా ముందు దాశరథి గారున్న, నాకన్నా ముందు గౌరవనీయులు నారాయణ రెడ్డి గారు, నా ప్రాతస్మరణీయుడు, నా పాటల తండ్రి అని చెప్పేవాడిని, ఆయన ఉన్నా కూడా వాళ్ళు తెలంగాణ పదాలని అక్కడక్కడ ఎప్పుడైనా మెరిపించినారు తప్ప, నేను తెలంగాణ పదాలని డే 1 నుండి ఇవాళ ఈ రోజు వరకు కూడా నేను వాటికి ఇచ్చిన ప్రాధాన్యత మరే రచయిత ఇచ్చిందని నేను అనుకోవట్లేదు. నేను వాటిని కేవలం దాన్ని ఏమంటారు, హాస్యంలోనో లేకపోతే ఇంకేదో ఎటకారంలోనో మాత్రమే కాదు, విషాదంలోనూ ఉపయోగించాను, విప్లవంలోనూ ఉపయోగించాను. ఇంకా నానా రకాల, నానా రసాల, నానా ముఖాల సన్నివేశాల్లో కూడా నేను వాటిని తెలంగాణ పదాలు పెట్టి ఐ సక్సీడ్ మై సెల్ఫ్.
ఐ సక్సీడ్ మై సెల్ఫ్. నేను చచ్చిపోతున్నా రేపే డప్పై పుడతా అనడంలో కావచ్చు, అట్లా మీరు ఏవి తీసుకున్నా రేగు ముల్లోలే అని కావచ్చు, ఇంకా వేరే సినిమాల లోపల వచ్చేటువంటి డ్యూయట్లు కావచ్చు, సన్నివేశాత్మకమైనటువంటి పాటలు కావచ్చు, ఏమైనా నేను వీలైనంత మేరకు తెలంగాణ పదాలు పెట్టేసి ఒక గ్రంథ స్థాయికి, ఒక గ్రాంధిక స్థాయి అంటారే, గ్రాంధిక స్థాయికి నేను మాండలికాన్ని తీసుకొచ్చి పెట్టే అవకాశాన్ని నేను ఎప్పుడూ వదులుకోలేదు, ఎప్పుడు వదులుకోను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.